హాయ్ హలో నేను మీ తెలుగుడు వంటలు మా పక్కూరు చేపల మార్కెట్కి వచ్చామండి. చేపలు తీసుకుని ఈరోజు మీకు ఇదిగో ఈ చేపలు తీసుకుని దీని తయారీ విధానం చెప్తాను మీకు. ఎలా ఉంటుందంటే మీరే ఆలోచించారు. ఈ చేపలు మేము తినడం కూడా కొత్త, ఫస్ట్ టైం ఇది. ఏదో రాగానే మాకు ఈ కొంచెం ఆకర్షించే కళ్ళు ఈ నిజంగా మీకు చేసి పెడదామనేసి ఇది తీసుకుంటున్నాను. వీటి పేరు వచ్చేసి సందువా చుక్కలు అంట. సందువా చుక్కలు అంటున్నాడు మరి అతను. సముద్రంలో ఉంటాయంట. చూడడానికి బాగానే ఉన్నాయండి మరి. కాకపోతే ముక్కలు ఎక్కువ రావు అంతే. ఆయనే చేసిస్తున్నా అన్నాడు. ఎలాగ ఇంటికాడ మా మిస్సెస్ గట్టా లేదు. అలా ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే పక్క ఊరికి వెళ్ళారు. ఈలోపు నేను మంచిగా చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. ఎప్పుడు నేనే వండుతా ఇలాంటి వంటలన్నీ. ఈరోజు మీకు చూపిస్తానండి. మొక్క మాత్రం కొబ్బరికాయ ముక్కలా ఉంది, చేప ముక్క. చూడాలి మరి రుచి ఎలా ఉంటుందో. ఇగురు పులుసు పెట్టుకోవచ్చంట ఈ చేపకి, ఆయన చెప్తుండు. చూద్దామండి ఎలా ఉంటుందో. పట్టుకెళ్దాం. 200 పడింది. 250 ఇమ్మన్నాడు. నేను 200 ఇచ్చిన. ఇంటికి వచ్చామండి. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. మా మిస్సెస్ ఒకటి లేదు, నేనే చేయలేం క్లీనింగ్. 2 కవర్లో కట్టి ఇవ్వడంతో కొంచెం బాగానే ఉంది. మొక్కలు కూడా ఎక్కువ రాలేదండి, తక్కువ వచ్చినాయి. అయినా పర్లేదు, మీకోసం తీసుకుని రెసిపీ విధానం మీకు చెప్పాలని నా ఆశ. చూస్తానండి. ఈ చేపల పేరు సందువా చుక్కలు అంటండి. మీరు కూడా ట్రై చేయొచ్చు ఎక్కడ దొరికితే. ఎందుకంటే మా అత్తగారు ఊరు వైపు మాత్రం ఇవి కొంచెం బాగానే వస్తాయి. సముద్రం చేపలు గట్ట ఎక్కువ వస్తాయి. ఇదిగోండి మరి ఉప్పు, కారం, నూనె ముక్కలకి మంచిగా దట్టించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి నేను వంట ప్రారంభిస్తాను. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదైనా వండమంటే వండుతాను సపరేట్గా, ఇబ్బంది ఏం లేదు. అదిగో మంచిగా ముక్కలకి ఉప్పు కారం పెడుతున్నానండి. అలా పెట్టుకోవాలా విడివిడిగా. మొత్తం అంతా అన్ని ముక్కలకి వేసేసి ఉప్పు కారం వేసేసి కలపకూడదు. ఏ ముక్కగా ఆ ముక్కగా పెడితే మనకి ఉప్పు మంచిగా ముక్క బాగా రుచి వస్తుంది. మరి నేను వంట ప్రారంభించేసాను, చూస్తూ ఉండండి. ఉప్పు కల్లుప్పు అండి. ఇది ఎక్కువ నేను కల్లుప్పు వేస్తాను ప్రతి స్టార్టింగ్ వంటలో. తిప్పడం ఎక్కువని నాకు, నేను ఎక్కువ తిప్పుతాను అనేసి మా మిసెస్ కూడా తిడుతుంది. బాగా కలుపుతానంట. అదిగో అలా ఉంటుంది మరి. ఈ తయారు చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దొరక్క ఈరోజు బయట ప్యాకెట్తో కనిచేస్తున్నాను. తయారు చేసుకున్నది అయితే కొంచెం బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకున్న దానికి ప్రిపరేషన్ ఇవ్వండి ముందు. టమాటా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం పులుసులో గ్రేవీగా ఉంటుందని, చిక్కగా ఉంటుందని. టమాటా మగ్గింది. టమాటా మగ్గిన వెంటనే నేను నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటా మగ్గిన వెంటనే యాడ్ చేసుకుంటే సరిపోదు. మనకు కొంచెం పులుసుగా గ్రేవీగా ఉండడానికి 1 గ్లాసు 2 గ్లాసులు, అంటే మనం టీ తాగే గ్లాసులు 2 గ్లాసులతో నీళ్ళు వేసుకుంటే అంతా ముక్క కూడా బాగా ఉడుకుతుంది, బాగుంటుంది. పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కలిపిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ ముందు ఎందుకు వేయలేదంటే మనకి అడుగంటేస్తాయి. ముందు వేయకూడదు. పులుసు యాడ్ చేసిన తర్వాత ఇది కలుపుకుంటే అంతా సమానంగా కలుస్తుంది. పసుపు కారం ముందు యాడ్ చేస్తే ముక్కల్లోకి అడుగంటేసి మాడిపోయినట్టు అయిపోతుంది కూర. ఇప్పుడు నేను చేప ముక్కలు వేస్తానండి. అందులో చేప ముక్క మాత్రం మంచి పనసపంలా ఉందండి, గట్టిగా మంచిగానే ఉంది. చేప బాగుంది, చూడటానికి బాగుంది. రుచి మాత్రం ఫస్ట్ టైం నేను చూసి చెప్తాం ఎలా ఉందో ఏంటనేది. మంచిగా కలర్ఫుల్గా చక్కగా ఉంది. ఇంకో ఇలా పట్టుకుని తిప్పాను, గరిటె పెట్టలేదు, ఇంకా మూత వేస్తాను. ఇంకా
మరుగుతుంది, కొత్త 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 కొత్తలు ఆడుతుంది. స్మెల్ కూడా మంచి అద్భుతంగా ఉందండి. స్మెల్ కూడా బాగుంది. నేను భయపడ్డాను మా మిస్సెస్ లేక ఎలా చేయాలనేసి. బాగుంది. ఇగో కూర అయిపోయింది, రెడీ అయింది. మా వాడికి పెడుతుంది. మరి మా మిస్సెస్ కూడా వచ్చేసిందండి. మా వాడు టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఎలాగ ఉంటుందో ఏంటో అనేసి. తర్వాత మా పిల్ల పక్కనే ఉంది రెడీగా. మొక్కెట్టుకున్నాడు, పెట్టాడు నోట్లో. తలకాయ ఊపుతున్నాడు కుర్రాడు. రిజల్ట్ చెప్తాడు ఇప్పుడు ఎలా ఉంటుంది. 2-3 ముక్కలు కూడా వేపాం మేము. మా మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 4 ముక్కలు తీసి వేపింది. మా వాడు చెప్పేసాడు బాగుందనేసి. ఇప్పుడు మా పిల్ల కూడా చెప్తుందండి. మీరు కూడా చూసారు కదా రెసిపీ. సూపర్ అంది.